హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ విత్ లవ్ అండ్ వైబ్స్. ఈరోజు మనం కార్తీక మాసం ప్రత్యేకమైన వంట శివపార్వతులకు ప్రీతికరమైనది అయిన ఆవపెట్టిన కంద బచ్చలి పులుసు తయారు చేసుకుందాం. కంద నేలలో పెరిగే కందమూలం కాబట్టి ధన పుష్టి సూచకం. బచ్చలి కూర సాత్వికత, శాంతి, శుద్ధతకు సూచకం. ఈ రెండింటి కలయిక కార్తీక మాసంలో చేసే పులుసుగా పవిత్రం, శక్తిదాయకంగా భావిస్తారు. శీతాకాలం కంద బచ్చలి పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కంద ముక్కలు, బచ్చలి కూర, చింతపండు రసం, పసుపు, ఉప్పు, నెయ్యి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, గార్నిష్కి కొత్తిమీర. ఆవాలు స్పూను, 2 ఎండుమిర్చి, చిన్న అల్లం ముక్క పేస్ట్ చేసుకోవడానికి. ముందుగా ఆవాలు, ఎండుమిర్చి, అల్లం చిన్న మిక్సీ జార్లో వేసి పల్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో 2 గ్లాసుల వాటర్ పోసి కంద ముక్కలు వేసి పసుపు, బచ్చలి కూర వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వేయించి స్టవ్ బంద్ చేయాలి. కుక్కర్ విజిల్ వచ్చాక కంద బచ్చలి ముక్కలు పాన్లో వేసి దానిలో చింతపండు పులుసు వేసి ఆవాలు, అల్లం, ఎండుమిర్చి పేస్ట్ వేసి సరిపడా ఉప్పు వేసి ఉడికిస్తూ ఇంకో పాన్లో 1 స్పూన్ నెయ్యి వేసి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించి ఉడుకుతున్న కంద బచ్చలి పులుసులో వేయాలి. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే కంద బచ్చలి పులుసు రెడీ. వావ్, ఆవు పెట్టిన పరిమళంతో గుమగుమలాడిపోతోంది కంద బచ్చలి కూర. వెంటనే మీరు చేసేయండి మరి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.